ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన కాలం అంతా కాపాడిన దేవుడు ఇక ముందుకు మనల్ని బలంగా నడిపించులాగిన ప్రార్థన చేసుకుందాం. అంతేకాదు, భూమి మీదకు దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క చిత్తం చొప్పున పంపించారు. ఆయన కూడా ఒక చిత్త ప్రకారంగా వచ్చారు. ఒకసారి చూద్దాం ఆయన ఎట్టి చిత్తంలో ఆయన వచ్చారు అంటే ఆయన రావడానికి కారణం ఏమిటో ఆయనకి తెలుసు. ఆ మాటను ఒకసారి చదువుకుందాం. అది చదువుకుంటే ఈరోజు ప్రశ్నించుకుందాం. ఏమనంటే, మరి నువ్వు నేను ఎందుకు వచ్చావు మనకు తెలుసా అనే ఒక ప్రశ్నను వేసుకుందాం. రండి వెళ్దాం, ఒకసారి ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుకుందాం. పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పాను. హల్లెలూయా. మనుష్య కుమారుడు ముఖ్యంగా దేనికి వచ్చారట? విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చారట. హల్లెలూయా. మనమైతే మరి దేనికి వచ్చాం? మనం భూమి మీదకి దేనికి వచ్చాం? ఖచ్చితంగా ఒక పర్పస్తోనే వచ్చాం కదా. ఆ పర్పస్ ఏంటి? ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేద్దాం. అయ్యా, 2024 సంవత్సరం ఎండింగ్లోకి వచ్చేసాం. ప్రభా, మీ చిత్తం మా పట్ల ఉన్నది మేము నెరవేర్చకుండా ఈ భూమిని విడిచిపెట్టకూడదయ్యా. మీ పిలుపును, ఏర్పాటును వ్యర్థపరచకుండా మీకు నమ్మకస్తులైన వారిగా మేము బ్రతకాలంటూ ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అందుకోండి. నీకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. నమ్మకం కలిగిన ప్రభా నీకు స్తోత్రములు ప్రభా తండ్రి. జీవాత్మ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా. గొప్పరాజ తండ్రి, నిజమే ప్రభా. ఈ 2024లో ప్రభా ఈ సంవత్సరం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉన్నారు అయా, నడిపించారు, కృప చూపారు ప్రభా నీకు స్తోత్రాలు. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు ప్రభా తండ్రి, ఎన్నో శోధనలు అయా, వాటన్నిటిని కూడా ప్రభా జయించగలటానికి ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తూ వచ్చినటువంటి దేవుడుగా ఉంటున్నారు. సంవత్సరంలో చివరి దినంలో ప్రభా నిసంధానంలో కూడి ప్రార్థించే ధాన్యత ఇచ్చినందుకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవ స్తోత్రం. అవును తండ్రి, మీరు తండ్రి నాయన మా పట్ల, నా పట్ల తండ్రి ప్రణాళికను మీరు కలిగి ఉన్నారని తండ్రి మీరు అయా గుర్తు చేస్తున్న దేవా స్తోత్రాలు. హల్లెలూయా. నాయనా నీకు వందనాలు తండ్రి. నీవైతే తండ్రి నీ కుమారుని ఈ లోకంలో నీకు మనుష్య కుమారుడు తండ్రి పరిచయం చేయుటకు ఈ భూమికి వచ్చి ఉన్నారు అని నీ ప్రాణమును పెట్టడానికి సైతం తండ్రి నువ్వు ఇష్టపడిన దేవుడుగా ఉంచున్నావు దేవా తండ్రి నాయన. నువ్వు ఏ ప్రణాళిక చొప్పున మమ్మల్ని ఈ భూమి మీదకి పంపినాము దేవా, ప్రణాళిక తండ్రి మా జీవితాల్లో అయా మేము దేవా తండ్రి నెరవేర్చుకోవడానికి కూడా మీరే సహాయం చేస్తారమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవా స్తోత్రాలు. ఎందుకు పనికిరాని పాత్రల వలె మేము ఉండకుండా పరిశుద్ధుడా తండ్రి నీ కొరకు వాడబడే పాత్రలుగా మేము ఉండటానికి, పరిచారకురాలుగా మేము ఉండటానికి కూడా అటు విధంగా
తండ్రి మీరే మమ్మల్ని బలంగా వాడుకుంటారని నమ్ముచున్నాం. అది ఏ విధంగా వాడబడతారో మాకు తెలియదు, కానీ మీరైతే మీ కార్యము మా జీవితాల్లో నెరవేరుస్తారని నమ్మచ్చు. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రండి వెళ్దాం మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుదాం. 20వ వచనం నుండి 24వ వచనం వరకు. 20 నుండి 24 వరకు చదవండి అక్క. 20వ వచనం నుంచి 24వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు జబదేయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులను ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవివ్వమని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిది. ఆయన, మీరు ఈ గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెను వారికి అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఈ 2 సహోదరుల మీద కోపపడేది. హల్లెలూయా. జబదేయి కుమారుల తల్లి ఒక మనవి చేయడానికి దగ్గరకు వచ్చిందట. తన హృదయంలో ఉన్న కోరిక ఏంటో ఆయనకు అర్థమైంది. అందుకే ఆయన అడుగుతున్నారు, నువ్వేం కోరుతున్నావు అమ్మా, నువ్వేం కోరుతున్నావు అని అడుగుగానే అందుకు ఆమె చెప్తా ఉంది ఏమనంటే, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు ఒకరిని లెఫ్ట్లో ఒకరిని రైట్లో పెట్టుకోవా? ఏం చేయాలట? ఒకరిని రైట్లో ఒకరిని లెఫ్ట్లో పెట్టుకోవా? ఏం అడుగుతుందామె? ఏం కోరుకుంటుంది యాక్చువల్గా ఆమె? భూమి మీద ఉన్నప్పుడు ఆమె కోరుకుంటున్నది, ఆమె ఉద్దేశంలో ఆమె కోరుకుంటున్నది ప్యూర్గా పొజిషన్. ఆమె ఏం కోరుకుంటుందండి? పొజిషన్ కోరుకుంటుంది. పొజిషన్ కోరుకుంటుంది. యేసుప్రభు చెప్పిన క్లియర్ సమాధానం, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకును. హల్లెలూయా. మనం 2 లెవెల్స్ ఇప్పటి వరకు చూసాం. ఒకటి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటున్న లెవెల్ని ఒకటి చూసాం. నా తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప నరులు నీకు బయలుపరచలేదు అని చెప్తున్న ఒక లెవెల్ని చూసాం. ఇప్పుడు ఇంకొక లెవెల్ని చూస్తున్నాం. అదేంటంటే తండ్రి చేత నిర్ణయింపబడిన పొజిషన్స్. హల్లెలూయా. తండ్రి చేత సిద్ధపరచబడిన పొజిషన్స్ చెప్పండి అన్నమాట. హల్లెలూయా. చూడండి, కొన్ని హింట్స్ ఇస్తున్నారు ప్రభు మనకి ఇక్కడ. ఆమె ఇలా అడిగిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఇక కొన్ని హింట్స్ ఇస్తున్నారు ఆయన. ఎటువంటివంటే,
27వ వచనం చూడండి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. హల్లెలూయా. వింటున్నారా? ఎవరు ముఖ్యుడై ఉండాలనుకుంటున్నారో వాడు భూమి మీద దాసుడై ఉండాలా. పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి ఆపోజిట్లో పనిచేస్తూ ఉంటాయి. ఆ ఆకాశంలో దాటి కిందకు వచ్చేటప్పుడు అవన్నీ రివర్స్లో ఉంటాయి. అర్థం? పైన ఘనులు, కింద ఘనహీనులు. పైన చాలా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, కింద ఏ పొజిషన్ లేని వాళ్ళు. కింద భూమి మీద చాలా ఘనమైన పొజిషన్ కలిగిన వాళ్ళు పైకి వెళ్తే వాళ్ళకి ఏమి ఉండకపోవచ్చు. ఒకసారి స్త్రీలు కనిన వారిలో గొప్పవాడైన యోహానుతో యేసుప్రభు సూటిగా చెప్తున్నమాట, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు నువ్వే, కానీ పరలోకంలో నీ పొజిషన్ ఎక్కడ తెలుసా? మిక్కిలి అల్పుడైన వాని పక్కన. అంటే నేను అంటాను, ఒక 100 ర్యాంకులు ఉన్నాయి అనుకోండి, 1 2 3 4 ఇలా తీసుకుంటే 100వ ర్యాంకు మిక్కిలి అల్పమైన ర్యాంకు. అంతేనా? నెంబర్ పెద్దది కదా అని మిక్కిలి ఘనమైన నెంబర్ అంటారా? చెప్పండి. 100వ ర్యాంక్ ఏంటండి? మిక్కిలి ఘనమైందా, మిక్కిలి అల్పమైందా? మిక్కిలి అల్పమైంది. అలా మిక్కిలి అల్పమైన ర్యాంక్ నెంబర్ ఎంతో బాప్తిస్మిచ్చు యోహాను గారి యొక్క ర్యాంక్ ఖరారైంది, ప్లేస్ ఖరారైంది. ఎక్కడ తెలుసా? 100కి పక్కన. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం. రండి వెళ్దాం, ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదవండి. 11వ అధ్యాయము 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఏంటండి అర్థం? పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ ఇట్లా తీసుకున్నాం కదా. 30th ర్యాంక్ వాడు గొప్పవాడా? 100వ ర్యాంక్ వాడు గొప్పవాడా? 30. ఇప్పుడు మిక్కిలి అల్పమైన వాడంటే 90యా 100? 100. బికాజ్ 100 పొజిషన్స్ ఉన్నాయి కనుక. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో 100 పొజిషన్సే ఉన్నాయి కనుక మిక్కిలి అల్పమైన స్థాయి ఏదైనా ఉందంటే అది 100. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట, మిక్కిలి అల్పుడైన వాడు ఇతని కంటే గొప్పవాడు. అర్థం, ఆ మిక్కిలి అల్పమైన వాని పక్కన బాప్తిస్మిచ్చు యోహాను ప్లేస్, పొజిషన్, పరలోకంలో ఖరారైన పొజిషన్ అది. బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క సమర్పణ ఎట్టిదో గుర్తుందా? యేసు ప్రభుకే బాప్తిస్మం ఇచ్చిన గొప్ప యాజకుల కుటుంబంలో పుట్టిన గొప్ప
ఎవ్రీ ఏరియాలో బాప్తిస్మిచ్చిన యోహాను గురించి ఏది చెప్పాలన్నా గొప్ప అనే చెప్పాలి. అటువంటిది పరలోకంలో తన పొజిషన్ గురించి యేసుప్రభు చెప్పారు. మిక్కిలి అల్పమైన వాడు తనకంటే గొప్పవాడట. ఇప్పుడు ఆలోచించండి, పరలోకంలో నీకు ఏ సీట్ కావాలి నాన్న? పరలోకంలో నీకు ఏది కావాలో దానికి ఆపోజిట్లో ఇక్కడ ఉండాలి. ఆమెన్. చాలా మందికి పరిచర్య చేయడం ఇష్టం ఉండదు, పొజిషన్స్ కావాలా. గొప్పవాడు అనిపించుకున్నవాడు అక్కడ మిక్కిలి అల్పమైన వాని కంటే ఇంకా నెక్స్ట్. భూమి మీద అగ్రపీఠాలు కోరుకుంటున్న వారి పరిస్థితి ఏంటి? ఎన్నిక లేని వారు భూమి మీద పరలోకంలో ఖచ్చితంగా పొజిషన్లో ఉంటారు. ఆమెన్. లెక్కలు తారుమారైపోతాయండి, లెక్కలు తారుమారైపోతాయి. 2025వ సంవత్సరంను మనం ఆహ్వానించడానికి ఇలా ప్రార్థన చేసుకుందాం. ఏమని తెలుసా? పరలోకములో ఒక మంచి స్థానం దొరకడానికి కావలసిన బ్రతుకు భూమి మీద మేము అనుభవించినట్లుగా మమ్మల్ని ప్రేరేపించమని అడుగుదాం. అటువంటి మార్గంలో నడిపించమని అడుగుదాం. దేవాలయం కంటే గొప్పవాడు, మనుషుల కంటే గొప్పవాడు, అబ్రహాం కంటే గొప్పవాడు, బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు, ఏలియా కంటే గొప్పవాడు, ఏ నామం పెట్టినా సరే దానికంటే గొప్పవాడు చెబుతున్న సంగతులు ఇవి. ఆమెన్. ఆమెన్ అని చెప్దాం అందరం. ఒకసారి ఆలోచిద్దాం, నువ్వు భూమి మీద ఎటువంటి పొజిషన్ కోరుకుంటున్నావు? ఎవరి హృదయంలో నీకు స్థానం కావాలి నానా? ఎవరి దగ్గర నువ్వు హైయెస్ట్ పొజిషన్ కోరుకుంటున్నావు? పరలోకంలో ఎటువంటి పొజిషన్ కావాలి? ఎటువంటి దక్కుతుంది? రోజు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పరలోకంలో సీట్స్ సిద్ధపాటు మొత్తం, సీట్ అరేంజ్మెంట్ మొత్తం, లేదా సీట్ని పలానా వానికి అని అపాయింట్ చేస్తున్నది మొత్తం తండ్రి ఆధీనంలో ఉందట. నా తండ్రి చేత సిద్ధపరచబడిన పొజిషన్లో వచ్చి కూర్చోండి అని పిలిచే ఒక పిలుపు ఉంటుంది. ఆమెన్. అందుకే ప్రభు చెప్తున్నారు, ఆయన చేతిలో ఉన్నది. ఆయన భూమి మీద ఎంతవరకు అనుమతించగలరు అంత మటుకు అనుమతిస్తున్నారు అని చెప్తున్నమాట. నా వాళ్ళే గిన్నెలోనిది మీరు తాగలరా? నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగలరా? తండ్రి హస్తంలో ఏముంది? ఏంటి గిన్నెలో తాగడం అంటే ఏంటి? ఆయన గిన్నెలో ఉన్న చిత్తం ఈయన త్రాగడం అంటే దాన్ని చేయడం. హల్లెలూయా. ఏంటా చిత్తం? ప్రాణమిచ్చి అధికారపూర్వకంగా తండ్రి యొక్క కుడి పార్శ్వంన కూర్చోవడం అనేది తండ్రి యొక్క చిత్తం. ఎవరి మీద? అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు మీద.
పరలోకంలో ద హైయెస్ట్ పొజిషన్, హైయెస్ట్ నామం, అన్ని నామముల కంటే పై నామం యేసు ప్రభుకి ఇవ్వాలి. అంటే భూమి మీదకి అందరికంటే లీస్ట్ నామంతో పంపించారు. భూమి మీద ఆయనకి పేరు లేదు. పుట్టుకను కూడా అవమానించే దినాలవి. తను ప్రసిద్ధి చేయొద్దని ఎంతో కోరుకున్నారు. ఎక్కడ కూడా నా పేరు బయటికి రావాలి, నేను గొప్ప అవ్వాలి అందులా. ఒక్కసారి ఆలోచిద్దాం, మనం ఎలా బ్రతుకుతున్నాం. మనం ఏదో సంథింగ్ అనుకున్న ఫీలింగ్ ఉంది కదా, అది మనల్ని ఒకరోజు నథింగ్గా చేయబోతుంది తెలుసా. ఏ నాడైతే మనం ఇక్కడ నథింగ్గా బ్రతుకుతామో, గాడ్ విల్ మేక్ అస్ సంథింగ్ ఇన్ హెవెన్. ఆమెన్. తండ్రి చేత సిద్ధపరచబడిన ప్లేసెస్ ఉన్నాయి. ఈరోజు అటువంటి వాటి మీద ఆశ పెట్టుకుందాం. క్షయమైన వాటి మీద మనస్సు కాదు కానీ అక్షయమైన వాటి మీద మనస్సు పెట్టుకుందాం, ఆశ పెట్టుకుందాం. అటువంటి తీర్మానంతో 2025లో అడుగు పెడదాం. రెల్లులను వెతుక్కుంటూ వెళ్ళిన కాలం చాలు. ప్రార్థన చేసుకుందాం ఈరోజు. భూమి మీద పొజిషన్స్ కోరుకుంటున్న పరిస్థితిలో మేము ఉండడానికి వీల్లేదు. మీరు ఏ పొజిషన్లో పెడితే అక్కడ ఉంటామయ్యా. అర్హమైన పాత్రగా ఉంటే చాలు. అది బంగారమా, వెండ, కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఏది, లేదా మట్టి పాత్రయా, ఏ పాత్ర, ఏంటి, దేంతో చేస్తారానికి విషయమే కాదు. పాత్ర నాదం చేయాలి. ఆ పాత్ర ఒక మంచి పాత్రగా దేవుని కొరకు వాడబడాలి. అంటే అది అర్హమైన పాత్రగా ఉండాలా, పవిత్రమైన పాత్రగా ఉండాలా, అంతే. అలా ఉన్నప్పుడే తండ్రి చేత సిద్ధపరచబడిన స్థలంలోకి వెళ్ళడం సాధ్యం. యేసు ప్రభు చేయబోతున్న కార్యమును బట్టి బాప్తిజం తీసుకున్న వెంటనే పరలోకం తెరవబడింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈరోజు నిన్ను నన్ను చూసి అటువంటి మాట చెప్పగలరా దేవుడు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియ కుమారులుగానే బ్రతుకుతున్నామా మనం? జ్యేష్ఠ కుమారుడుగా, ప్రథమ ఫలంగా యేసు ప్రభు పునరుద్ధానుడయ్యారు. అద్వితీయ దేవుడు, అద్వితీయ కుమారుణ్ణి ప్రాణం ఇవ్వడానికి పంపారట. మనం కనీసం ప్రాణం నలగొట్టబడ్డానికి కూడా ఒప్పుకోమే. మన హృదయం నిండా చోటు కోరుకుంటున్నారు యేసయ్య. నేను అంటాను, మనం మన హృదయంలో ఎంత చోటిస్తామో పరలోకంలో కూడా దేవుడు మనకు అంత చోటిస్తారు.
హృదయంలో లీస్ట్ చోటిస్తున్నావా? నీకు దేవుడు లాస్ట్ ప్రయారిటీలో ఉన్నారా? పరలోకంలో మన పొజిషన్ ఏంటో అర్థమైందా? 2 కాసులు ఇచ్చిన పేద విధవరాలు తన జీవనం అంతా ఇచ్చేసిందట. పరలోకంలో ఆమె పొజిషన్ ఏంటో అర్థమైందా? ఆజ్ఞను అతిక్రమిస్తున్న వాని పొజిషన్ ఏంటో అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా అక్క? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.